అనగనగా రామాపురం అనే గ్రామంలో రంగయ్య మరియు అతని కొడుకు గోవిందుడు ఉండేవారు. ఒకరోజు గోవిందుడిని వాళ్ల నాన్న పిలిచి, మన పక్క ఊరిలో ఉన్న నా స్నేహితుని ఇంటికి పోయి వాడు ఒక పెట్టె ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా తీసుకుని వస్తావా? అలాగే నాన్నా, మీరు చెప్పినట్లుగానే రేపు ఉదయాన్నే లేచి వెళ్తాలే. ఆ తరువాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి ప్రయాణం మొదలు పెడతాడు గోవిందు. అలాగే నడుచుకుంటూ తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం వాళ్ల స్నేహితుని ఇంటికి వెళతాడు గోవిందు. నేను పక్క గ్రామమైన రామాపురం నుండి వస్తున్నాను. మీ స్నేహితుడైన రంగయ్య కొడుకును. మీరు ఏదో ఒక వస్తువు ఇస్తారని దానిని తీసుకుని రమ్మని మా నాన్నగారు పంపించారు. ఓహో, నువ్వు మా రంగయ్య కొడుకువా? ఇదిగో తీసుకో గోవిందు ఈ పెట్టె. ఇందులో కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి. దారిలో దొంగలు ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళు. ఆ పెట్టెను తీసుకుని ఇంటికి వచ్చే దారిలో గోవిందుడికి వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకుని భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే గోవిందుడికి ఓ ఆలోచన వచ్చి వెంటనే నదికి దగ్గరగా ఉన్న ఓ పొదల్లోకి తన దగ్గర ఉన్న పెట్టేను విసిరేసి నది ఒడ్డుకు పోయి ఇలా అంటాడు, అయ్యో దేవుడా, నా పెట్టె నదిలో పడిపోయి కొట్టుకుపోతోంది, ఎవరన్నా కాపాడండి. గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టేను తీసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదను అనుకుని గోవిందు పొదల్లో విసిరిన పెట్టెను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మా కథ కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.